శివుడి గజాసుర సంహారం రహస్యం. గజాసురుని కథ శివతత్వాన్ని, భక్తి యొక్క అర్థాన్ని, అహంకార నాశనాన్ని అద్భుతంగా ప్రతిబింబించే పురాణ గాథ. గజాసురుని జన్మ కథ. ఒకప్పుడు గజాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు గజం, ఏనుగు రూపంలో ఉండేవాడు. కాని సాధారణ ఏనుగు కాదు. శివుని మహాశక్తిని జయించాలని సంకల్పించిన తపస్సు శక్తితో నిండిన అసురుడు. గజాసురుడు మహాతపస్సు చేసి శివుడి కటాక్షం పొందాడు. తపస్సుతో సంతోషించిన శివుడు అతనికి నీకంటే ఎవరూ నిన్ను జయించలేరు అనే వరమిచ్చాడు. అదే వరం గజాసురుని అహంకారానికి కారణమైంది. గజాసురుని అహంకారం, వరప్రభావంతో గజాసురుడు భూమి, స్వర్గం, పాతాళం అన్నింటినీ భయపెట్టడం మొదలుపెట్టాడు. దేవతలు, మునులు, మనుషులు ఎవరూ అతనిని ఎదుర్కోలేకపోయారు. ఆఖరుకు అందరూ శివుని శరణు చేరారు. శివుడి అవతారం గజాసుర సంహారం. శివుడు ఆ అసురుడిని సమాధానపరిచేందుకు వచ్చాడు. కాని గజాసురుడు శివునికే సవాల్ విసిరాడు. అప్పుడు శివుడు రుద్ర రూపం ధరించాడు. ఆ రూపమంటే కాళిత్రినేత్రం, భస్మం పూసిన మరుకం మ్రోగించిన భయంకర తాండవ రూపం. ఘోర యుద్ధం జరిగింది. గజాసురుడు ఏనుగు రూపంలో మహాబలంగా పోరాడాడు. చివరికి శివుడు తన త్రిశూలంతో గజాసురుని సంహరించి అతని తల చీల్చాడు. గజాసురుని మోక్షం. గజాసురుడు మరణించే ముందు శివుడిని ప్రార్థించాడు. ప్రభూ, నిన్ను ఎదుర్కోవడం కూడా పాపమైతేని చేతిలో మరణించడం పుణ్యం. నా మోక్షం నీ చేతుల ద్వారా కలగాలని కోరుకుంటున్నాను. శివుడు ప్రసన్నుడై అతని తల, ఏనుగు తలను ఆశీర్వదించాడు. అందుకే శివుడు గజహర లేదా గజాసుర సంహారమూర్తి అనే నామంతో ప్రసిద్ధి పొందాడు. రహస్యార్థం, సింబాలిక్ మీనింగ్. ఈ కథలో గజాసురుడు సమానము అహంకారం, శివుడు ఆ అహంకారాన్ని సంహరించే చైతన్యం. ఏనుగు తల, గజముఖం మేధస్సు, శక్తి, జ్ఞానంకు సూచకం. శివుడు గజాసురుని తల ధరించడమంటే అహంకారాన్ని జ్ఞానంగా మారుస్తాడు అనే తాత్విక సందేశం. ఆధ్యాత్మిక మర్మం. గజాసుర సంహారం మనలోని అహంకార, క్రోధ, లోభమోహాల నాశనం సూచిస్తుంది. శివుడు ఆ రూపంలో కనిపించడం భక్తుడి అంతరచైతన్యం మేల్కొలిపే సంకేతం. అందుకే ఈ సంఘటనను శివతాండవం రూపంలో అనేక ఆలయాల్లో ప్రతిరూపంగా చూస్తారు. శివుని ఆ రూపం గజాసుర సంహారమూర్తి. శివుడు నాట్యరూపంలో గజాసురుని తలపై నృత్యం చేస్తూ భూతగణాలతో సంతృప్తిగా దర్శనమిస్తాడు. ఆ రూపం శివుడి ప్రపంచ తాండవతత్వంకు సంకేతం. చిన్న మంత్రం, ఓం గజాసుర సంహారాయ నమః. ఈ మంత్రం జపించడం ద్వారా మనలోని అహంకారాన్ని తగ్గించి శాంతి కలుగుతుందని చెబుతారు.